గగన్ని నైని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళిన తర్వాత ఒక రూమ్లో కూర్చోబెట్టి ఇంట్రాగేట్ చేస్తూ ఉంటుంది. శరత్ చంద్రాన్ని కలవడం కోసం అని చెప్పి నువ్వు ఆ రోజు గెస్ట్ హౌస్కి వెళ్ళావు. భూమిని దక్కించుకోవాలని చెప్పి శరత్ చంద్ర మీద మర్డర్ అటెంప్ట్ చేశావు అని చెప్పి అంటూ ఉంటే, నేను ఎప్పుడూ కూడా క్రైమ్ చేయాలని అనుకోలేదు. శరత్ చంద్ర మర్డర్ అటెంప్ట్కి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో నైని, ఆ రోజు నువ్వు శరత్ చంద్రని కలవడం కోసం అని చెప్పి గెస్ట్ హౌస్కి వెళ్ళావు. ఆ రోజు మీ ఇద్దరి మధ్య గొడవ జరిగిందని చెప్పి జరిగింది మొత్తం కూడా నైని గగన్కి గుర్తు చేస్తూ ఉంటుంది. అవును, ఆ రోజు నేను గెస్ట్ హౌస్కి వెళ్ళాను. భూమి గురించి ఆ శరత్ చంద్రతో మాట్లాడాను. ఇన్ని రోజులు నాన్న నాన్న అంటూ శరత్ చంద్ర మీద భూమి ఎంతో అభిమానం చూపించింది. అప్పటికి శరత్ చంద్ర సొంత కూతురు భూమి అన్న విషయం నాకు కూడా తెలీదు. నాన్న అంటూ అంతలా అభిమానించి నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి కూడా ఆ శరత్ చంద్ర కోసం ఇంటికి వెళ్ళిన నన్ను కూడా భూమి కాదనుకుంది. అంతలా ఆ శరత్ చంద్రను అభిమానించింది. అయినా కూడా అవన్నీ కొంచెం కూడా మనసులో పెట్టుకోకుండా శరత్ చంద్ర ఎప్పుడైతే భూమి నన్ను ప్రేమిస్తుందన్న నిజం బయటపడిందో అప్పుడు నిర్దాక్షిణంగా తనని ఇంట్లో నుండి వెళ్ళగొట్టేశాడు. ఆ విషయం గురించి ప్రశ్నించడం కోసమే నేను గెస్ట్ హౌస్కి వెళ్ళాను. ఎప్పుడైతే అది నిన్ను ప్రేమించిందో, నా శత్రువుని ప్రేమించిన భూమి నా కూతురుగా చచ్చిపోయింది. ఇక మీదట తనకి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి శరత్ చంద్ర తేల్చి చెప్పేశాడు. దాంతో భూమిని పెళ్లి చేసుకొని నీ కళ్ళ ముందే మేమిద్దరం సంతోషంగా ఉంటామని చెప్పి ఛాలెంజ్ చేసి నేను అక్కడి నుండి వచ్చేసాను. అంతే, ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక్కడి వరకు మీరు చెప్పింది కరెక్టే మిస్టర్ గగన్. ఆ తర్వాత శరత్ చంద్రకు మీకు భూమి గురించి తీవ్ర వాగ్వాదం జరిగింది. దాంతో ఆవేశంలో మీరు ఆ బీర్ బాటిల్ని పగలగొట్టేసి శరత్ చంద్ర కడుపులో గుచ్చేశారు. లేదంటే అనుకోకుండా ఆవేశంలో బీర్ బాటిల్ పగలగొట్టడంతో శరత్ చంద్ర స్లిప్ అయ్యి దాని మీద పడిపోయాడు. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుంటుంది, కానీ మీరు మాత్రం నాకు సగం మాత్రమే చెప్తున్నారు. ఆ రోజు మీ వల్ల అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్లో శరత్ చంద్ర కోమాలోకి వెళ్ళిపోయాడు. శరత్ చంద్ర కోమాలో నుండి బయటపడితే ఎక్కడ నిజం బయట పెట్టేస్తాడోనని రాజారత్నానికి సుపారీ ఇచ్చి తనని చంపించాలని చూస్తున్నారు అని చెప్పి నైని అంటూ ఉంటుంది. మీ పాటికి మీరు ఏదైతే ఊహించేసుకుంటే అదంతా నిజమైపోతుందా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఊహించుకోవడం కాదు, ఇదే నిజం అని చెప్పి నైని అంటూ ఉంటుంది. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది. ఒకవేళ నిజంగా నేను తప్పు చేశానని నిరూపిస్తే నాకు శిక్ష పడుతుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. నువ్వు తప్పు చేశావని నేను నిరూపిస్తాను అని చెప్పి నైని కూడా అంటూ ఉంటుంది. ఇక ఇంతలో భూమి గగన్ కోసం అని చెప్పి స్టేషన్కి వచ్చి గగన్ గారు అని చెప్పి అలా లోపలికి వస్తూ ఉంటే అక్కడున్న కొంతమంది పోలీసులు, ఆగమ్మా, ఎక్కడికి వెళ్తున్నావో, లోపలికి ఎవరు కూడా వెళ్ళకూడదు, మా మేడం ఇంట్రోగేషన్ చేస్తున్నారు అని చెప్పి భూమిని ఆపుతూ ఉంటారు. నేను ఒక్కసారి గగన్ గారిని చూడాలి, ప్లీజ్ నన్ను లోపలికి పంపించండి అని చెప్పి భూమి గొడవ చేస్తూ ఉంటుంది. ఇక దాంతో ఒక కానిస్టేబుల్ నైని దగ్గరికి వచ్చి, మేడం, భూమి స్టేషన్కి వచ్చి గొడవ చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు నైని భూమి దగ్గరికి వస్తుంది. ఏంటి నీ గొడవ అని చెప్పి నైని అంటూ ఉంటే, గగన్ గారు ఏ తప్పు చేయలేదు, ఆయన నిర్దోషి, ఆయన మా నాన్నని చంపాలనుకోలేదు, దయచేసి ఆయనని విడిచిపెట్టండి అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో నైని, అసలు నువ్వేం కూతురువే భూమి, మీ నాన్నను చంపాలని చూసిన అతన్ని నువ్వు ఇంకా ప్రేమించడం ఏంటి, అతన్ని నెత్తిన పెట్టుకోవడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే, మేడం దయచేసి మర్యాదగా మాట్లాడండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఎవరికి ఇవ్వాలి మర్యాద, నీకా వాడికా? మా దగ్గరికి అక్యూజ్డ్గా వచ్చిన వాళ్ళకు, వాళ్ళని సపోర్ట్ చేసిన వాళ్ళకు మంచినీళ్ళు మర్యాదలు ఉండవు అని చెప్పి నైని ఎంతో కఠినంగా మాట్లాడుతూ ఉంటుంది. వాడు నిన్ను దక్కించుకోవడం కోసమే మీ నాన్న శరత్ చంద్రను చంపబోయాడు, ఇదే నిజం. ఈ నిజాన్ని నిరూపించి వాడికి శిక్ష పడేలాగా చేస్తాను. అప్పుడు తప్పు జరిగిందంటూ నువ్వు నా కాళ్ళు పట్టుకుంటావని చెప్పి నైని అంటూ ఉంటే, మేడం, మేము మీ కాళ్ళు పట్టుకోవడం కాదు, త్వరలో మీరే మాకు క్షమాపణ చెప్పే రోజు వస్తుందని చెప్పి భూమి ఛాలెంజ్ చేస్తూ ఉంటే,
ఏంటి నాతోనే ఛాలెంజ్ చేస్తున్నావా అని చెప్పి నైని అంటూ ఉంటుంది. అలాగే అనుకోండి, ఖచ్చితంగా గగన్ గారు నిర్దోషిగా బయటకు వస్తారు, నేను నిరూపిస్తాను అని చెప్పి భూమి ఒక్కసారి నేను గగన్ గారితో మాట్లాడతాను అని చెప్పి నైనిని బతిమలాడుతూ ఉంటుంది. ఇక దాంతో నైని గగన్ని సెల్లోకి పంపించి సరే వెళ్ళు, ఏం మాట్లాడతావో మాట్లాడు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు భూమి గగన్ని చూసి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. గగన్ గారు, మీరు తప్పు చేయలేదని నాకు తెలుసు. మా నాన్నగారిని ఖచ్చితంగా మీరు చంపాలనుకుని ఉండరు. ఎవరో కావాలని మిమ్మల్ని ఇరికిస్తున్నారు, ఎవరో కాదు, ఖచ్చితంగా ఇదంతా ఆ అపూర్వ పని అయి ఉంటుంది. మిమ్మల్ని నిర్దోషిగా నేను బయటకు తీసుకుని వస్తాను అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటే అప్పుడు గగన్, భూమి నువ్వు ఏడవద్దు, నాకు తెలిసి అమ్మ పూర్ణి ఇద్దరూ కూడా నా గురించి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటారో, నువ్వే వాళ్ళకి ధైర్యం చెప్పాలి, నువ్వే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి గగన్ భూమికి ధైర్యం చెప్తూ ఉంటే అప్పుడు భూమి ఏడుస్తూ అలాగే గగన్ గారు అని చెప్పి ఇక అలా బాధగా పోలీస్ స్టేషన్ నుండి వెళ్ళిపోతుంది. తర్వాత శారద వాళ్ళ దగ్గరికి వస్తుంది. ఇక శారద భూమిని చూడగానే ఎంతగానో ఏడుస్తూ అమ్మ భూమి, వాడు అక్కడ ఎలా ఉన్నాడమ్మా అని చెప్పి అంటూ ఉంటే ఆంటీ మీరేం బాధపడకండి, ఖచ్చితంగా గగన్ గారు నిర్దోషిగా బయటకు వస్తారు, నేను తీసుకొని వస్తాను, గగన్ గారు కూడా మీకు ఇదే మాట చెప్పమన్నారు అని చెప్పి ధైర్యంగా ఉండమని నేను మళ్ళీ వస్తానని చెప్పి తను ఇంటికి వచ్చేస్తుంది. భూమి అలా ఏడుస్తూ ఇంటికి రావడంతో అపూర్వ భూమిని చూసి నవ్వుతూ ఉంటుంది. ఏంటే ఇందాక వాడు నేను పెళ్లి చేసుకుంటానని అనౌన్స్ చేయగానే ఎగురుకుంటూ వెళ్ళావు కదా, మరి ఇప్పుడేంటే ఇలా ఏడుస్తూ ఇంటికి తిరిగి వచ్చావు? ఓ ఆ గగన్ గారిని పోలీసులు అరెస్ట్ చేశారనా, వాడిప్పుడు జైల్లో ఉన్నాడనా? ఈ అపూర్వత పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఈ పాటికే నీకు వాడికి అర్థమై ఉంటుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. అంటే గగన్ గారిని పోలీసులు తీసుకువెళ్ళడానికి కారణం నువ్వన్నమాట అని చెప్పి భూమి అంటూ ఉంటే ఏ డౌటా? వాడు నా కూతురు మాట్లాడిన వీడియో తీసి నన్నే పోలీస్ స్టేషన్కి పంపిస్తానని బెదిరించాడు, అందుకే నేనంటే ఏంటో చూపిద్దామని నిజంగానే వాడిని పోలీసులు తీసుకువెళ్ళేలాగా చేశాను. ఇదంతా నా ప్లానే, నా డైరెక్షన్లోనే ఇదంతా జరిగింది. ఇప్పుడు పోలీసులు కేవలం అనుమానంతో మాత్రమే వాడిని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారు. రేపు వాడికి జైలు శిక్ష కూడా పడుతుంది. అప్పుడు జీవితాంతం వాడు జైల్లోనే ఉంటాడు. నువ్వు వాడిని ఎలా పెళ్లి చేసుకుంటావో అది కూడా చూస్తాను. ఇప్పుడు నీ జుట్టు నా గుప్పిట్లో ఉంది, నువ్వు ఆ గగన్ గడు నన్ను ఏమీ చేయలేరు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అప్పుడు భూమి, వసే అపూర్వ ఇప్పుడు చెప్తున్నాను విను, గగన్ గారిని నిర్దోషిగా నేను బయటకు తీసుకువస్తాను, నిన్ను కటకటాల వెనక్కి నెడతానని చెప్పి ఛాలెంజ్ చేస్తుంది. ఇక భూమి తన గదిలోకి వచ్చిన తర్వాత ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వస్తాడు. అమ్మ భూమి బాధపడకమ్మా, ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి మనం గగన్ని బయటకు తీసుకొద్దామని చెప్పి అంటూ ఉంటే మామయ్య దీనంతటికీ కారణం ఆ అపూర్వే మామయ్య, కావాలని గగన్ గారిని ఇరికించేసింది. ఆ రాజారత్నం ప్లాన్ ప్రకారమే పోలీసులకు దొరికిపోయాడు, గగన్ పేరు చెప్పాడు అని భూమి అంటూ ఉంటుంది. ఎలాగైనా సరే ఆ అపూర్వ కుట్రను మనం బయట పెట్టాలి మామయ్య అని చెప్పి భూమి కృష్ణప్రసాద్తో అంటూ ఉంటే ఎలా అమ్మా గగన్ని మనం ఎలా కాపాడుతామని చెప్పి అంటూ ఉంటాడు. దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది మామయ్య అని చెప్పి భూమి కృష్ణప్రసాద్కి తన ప్లాన్ గురించి చెబుతూ ఉంటుంది. అపూర్వతో నేను మంచిగా ఉన్నట్టుగా నటించి తన చేత నాటు మందు కలిపిన జ్యూస్ తాగిస్తాను, ఆ జ్యూస్ తాగితే ఎవరైనా సరే నిజం కక్కేస్తారు. ఇక గగన్ గారి విషయంలో చేసిందంతా కూడా అపూర్వ నిజం కక్కేస్తే అప్పుడు మనం అది వీడియో తీసి పోలీస్ స్టేషన్లో చూపిస్తే గగన్ గారిని నిర్దోషిగా విడుదల చేయించవచ్చు కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అవునమ్మా నువ్వు చెప్పింది నిజమే, ఆ నాటు మందు పనిచేస్తుందా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఖచ్చితంగా పనిచేస్తుంది మామయ్య అని చెప్పి భూమి జ్యూస్లో ఆ నాటు మందు కలిపి పిన్ని గగన్ గారిని అరెస్ట్ చేయించి నువ్వు బాగా అలసిపోయి ఉంటావు, ఇదిగో ఈ జ్యూస్ తాగు పిన్ని అని చెప్పి భూమి అంటూ ఉంటే ఏంటే స్పెషల్గా నా కోసం జ్యూస్ తీసుకొచ్చావో, ఇందులో విషయం ఏమీ కలపలేదు కదా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది.
సరే పిన్ని, మీకు అంతగా డౌట్ ఉంటే ఆ జ్యూస్ని నేనే తాగేస్తానులే. అయినా నన్ను చూసి మీరు ఇంతలా భయపడిపోతారని అస్సలు అనుకోలేదు. ఆ మాత్రం భయం ఉండాలే అని చెప్పి భూమి అంటూ ఉంటే, నిన్ను చూసి ఎవడు భయపడుతున్నాడే, ఆ జ్యూస్ ఇలా ఇవ్వు అంటూ అపూర్వ భూమి రెచ్చగొట్టడంతో ఆ జ్యూస్ అంతా కూడా తాగేస్తుంది. ఇక ఆ జ్యూస్ తాగిన కొద్దిసేపటికే అపూర్వ తన మనసులో ఉన్న నిజాలన్నీ కూడా బయట పెడుతూ ఉంటుంది. ఎందుకు పిన్ని, గగన్ గారిని ఏ తప్పు చేయకపోయినా పోలీసుల చేత అరెస్ట్ చేయించావని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు అపూర్వ ఆ మందు తాగిన తర్వాత కావాలనే ఇదంతా చేశానే, లేకపోతే వాడు నన్నే జైలుకి పంపిస్తానని సవాల్ చేశాడు. అందుకే నా మనిషి రాజరత్నంతో ఇదంతా నేనే చేయించాను. గగన్ గారిని అడ్డంగా ఇరికించేశాను. ఇప్పుడు నేను ఇరికించడం వల్ల వాడికి శిక్ష పడుతుంది. ఇక జీవితాంతం వాడు జైల్లోనే మగ్గిపోతాడు అని చెప్పి అపూర్వ అలా నిజాలన్నీ కూడా బయట పెడుతూ ఉంటే, భూమి అపూర్వ మాట్లాడేదంతా కూడా వీడియో రికార్డ్ చేస్తూ ఉంటుంది. అమ్మాయి, ఏంటమ్మాయి నువ్వు నిజాలన్నీ చెప్పేస్తున్నావు, జాగ్రత్త అని చెప్పి గోరింటకు సుజాత అంటూ ఉంటే, పిన్ని, నేను ఎవరికి భయపడే రకాన్ని కాదు. ఈ అపూర్వతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఈ పాటికి ఆ గగన్ గడికి ఈ భూమికి అర్థమై ఉంటుంది అని చెప్పి, ఇక అలా అపూర్వ మొదటి నుండి ఆ గగన్ గడ్ అన్న ఈ భూమి అన్న నాకు అస్సలు నచ్చరు. అందుకే వీళ్ళను దెబ్బ కొట్టడానికి ఇదంతా చేశాను. నా టార్గెట్ గగన్ గడ్ని ఫినిష్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ భూమి టైం చూసి ఈ భూమిని కూడా ఏదో ఒకటి చేస్తాను అని చెప్పి అపూర్వ అలా నిజాలన్నీ బయట పెడుతూ ఉంటే, భూమి ఆ వీడియోని రికార్డ్ చేసి పోలీస్ స్టేషన్లో ఉన్న నైనికి చూపిస్తుంది. చూడండి వీడియో, అపూర్వ గారే ఇదంతా చేశారనడానికి సాక్ష్యం. గగన్ గారికి మా నాన్నగారి హత్య కేసుకి సంబంధమే లేదు అని చెప్పి అలా భూమి గగన్ని నిర్దోషిగా నిరూపిస్తుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.